నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో వాయినాడ్ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అక్కడ కొండ చర్యలు విరిగిపడడం, వరదలకి, వానలకి ఎప్పుడూ కూడా ఆ ప్లేస్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేరళ ఒక దేవభూమిగా పిలువబడే కేరళలో ఈసారి మాత్రం చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. మరి అలాంటి పరిస్థితిని బయటికి రావాలంటే ప్రభుత్వమే కాకుండా బయట వాళ్ళు కూడా సహాయం అందిస్తేనే కొంత అంతో కొద్దిగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అయితే కేరళ వాయనాడుకు సంబంధించి చాలామంది అయితే సహాయం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎవరెవరు ఎంత సహాయం చేస్తారు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వాయనాడు బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు ముందు కేరళ ప్రభుత్వంతో పాటు బయట ఇతర రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ, అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా డబ్బులు సహాయం చేయడం అయితే చూస్తున్నాము. సో ప్రముఖంగా మనం మాట్లాడుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఆర్పి గ్రూప్ ఆఫ్ రవి పిల్లై, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎంఎం యూసఫ్ అలీ 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కళ్యాణ్ జ్యువెలర్స్, సో ఇది యాక్చువల్గా కేరళలో మంచి బిజినెస్ అనమాట. అక్కడ గోల్డ్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి కేరళ వాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి కేరళకి సంబంధించి అతను బిజినెస్ మ్యాన్గా బాగా డెవలప్ అయ్యారు కాబట్టి సో కళ్యాణ్ జ్యువెలరీస్ చైర్మన్ ఎండి కూడా టిఎస్ కళ్యాణ్ రామ్ 5 కోట్ల రూపాయలను విరాళాలు ఇచ్చారు వాయనాడుకి. ఇక మొత్తం ఇదంతా కూడా ఈ డబ్బు అంతా కూడా ఈ విరాళం మొత్తం కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే పంపించడం జరిగింది. సో బిజినెస్ మ్యాన్ వీళ్ళంతా ఇన్ని డబ్బునైతే వాళ్ళు విరాళం ఇచ్చారు. ఇక వీరితో పాటు ప్రముఖ సినీ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరో చూద్దాం. అందులో ముఖ్యంగా సినీ హీరోలు అక్కడ మోహన్ లాల్ 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు. హీరో సూర్య 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా రామ్ చరణ్ కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా హీరో విక్రమ్ 20 లక్షల రూపాయలు ఇచ్చారు. మమ్ముటి 35 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. విక్రమ్ 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇక మమ్ముటి 35, విక్రమ్ 25, అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఇంకా హీరోయిన్లు ఇప్పటివరకు అయితే ఎవరు ముందుకు రాలే. కేవలం నేషనల్ క్రష్ హీరోయిన్ ఒకరు రష్మిక మందన్న అయితే 10 లక్షల రూపాయలు అయితే విరాళం అయితే అందించేశారు. రష్మిక మందన్న 10 లక్షలు ఇచ్చారు. బహుశా సమంత వీళ్ళంతా కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నారు. సో ఇక్కడ మహారాజు రారాజు అనిపించుకునేటువంటి మన తెలుగు హీరో ప్రభాస్ కూడా దాదాపుగా 3 కోట్ల రూపాయలు అయితే విరాళం ఇచ్చారు. సో ఈరోజు ఉదయమే అతను సీఎం రిలీఫ్ ఫండ్కి 3 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలందరికీ అక్కడ సేవ అందించడానికి తెలుగు హీరోలు అయితే చాలామంది ముందుకు వచ్చారు. అక్కడ కొంతమంది మలయాళం హీరోలు కూడా కొంతమంది ముందుకు రావడం జరిగింది. బిజినెస్ మ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ న్యూస్ అంబానీ వరకు వెళ్ళిందో లేదో తెలియదు. వాళ్ళ కొడుకు పెళ్ళికి మాత్రం 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు ఖర్చు చేసినటువంటి ముఖేష్ అంబానీ 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదా అనే ప్రశ్న ఇక్కడ ఎత్తుతుంది. ఎందుకంటే పెళ్ళికి అంత ఖర్చు చేసిన ఆయన ఇలాంటి సమయంలో కేరళలో ఆదుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తారు కదా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అతని దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఇప్పటివరకు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే వెళ్ళలేదు. కానీ మిగిలిన బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అల్లు అర్జున్ కూడా కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పటి నుంచో అక్కడ చాలా మంచి బిజినెస్ ఆయనకు వస్తూ ఉంటుంది. మరి అలాంటి అల్లు అర్జున్కి ఎందుకు కేవలం 25 లక్షలే ఇచ్చాడు, అది ఎవరికి సరిపోతుంది, అవసరమా అన్నట్టు కూడా కేరళ వాసులు కొంతమంది అయితే నిందిస్తున్నారు. అది ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకు ఇస్తున్నారు అన్నట్టు కూడా అన్నారు. బట్ ఆయన వరకు 25 lakhs అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకొంతమంది అయినా కానీ ఇంతమంది తెలుగు హీరోలు ఇవ్వడం జరిగింది. విశాల్ అతను కూడా 25 లక్షలు ఇవ్వడం జరిగింది. సో తమిళ హీరోలు కొంతమంది ముందుకు వచ్చారు. అందులో సూర్య కూడా ఇచ్చారు. సో ఈ విధంగా చాలామంది హీరోలు ఒకవైపు సాయం చేస్తుంటే అక్కడ స్థానికులు మాత్రం అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం సాయం చేయకపోగా దోచుకుంటున్నారు. అవును, అదేంటి, ఎలా దోచుకుంటున్నారు అనుకుంటున్నారా? అక్కడ సహాయం చేస్తున్న పేరుతో అక్కడ వాయనాడుకు సంబంధించి ఆ కేరళలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలకు సంబంధించి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ అంతా ఆల్రెడీ మొత్తం నేలమట్టం అయిపోయింది, వాటర్ మొత్తం కూడా పడిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు
ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి సో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడానికి కొద్దిగా ట్రై చేస్తున్నారు. ఆ టైంలో సేవ్ చేయడం పక్కన పెట్టి ఆ ఇంట్లో చొరబడి ఏది దొరికితే అది దొంగతనం చేస్తున్నారు. బంగారం దొరికితే బంగారం, ఇంట్లో వస్తువులు దొరికితే వస్తువులను తీసుకెళ్లడం, నగదు దొరికితే, నగదు అంటే ఆల్రెడీ మొత్తం స్మాష్ అయిపోతుంది కాబట్టి కష్టం కాబట్టి అంటే వీలైనంత వరకు వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే అది దాన్ని వాళ్ళు జోబులో వేసుకొని పారిపోవడం ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి ఘటనలంతా కూడా కేరళలో ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళే షేమ్గా ఫీల్ అవుతున్నారు. సో మాకు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి కేరళ వాళ్ళు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, వరద బాధితులు వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాపోతున్నారు. బట్ దీని మీద ఖచ్చితంగా కేరళ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ భారీ నష్టం వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 7,348 కొండ చర్యలు పడిపోయి ఎంతోమంది లక్షల్లో జనాభా చనిపోతున్నారు. కానీ కేవలం కేరళలోనే 2,238 కొండ చర్యలు విడిపోవడం కేవలం కేరళలోనే ఇది జరుగుతుందన్నమాట. మిగిలిన రాష్ట్రాల కన్నా దీంట్లో మాత్రం ఇంత ఎక్కువ జరగడం అనేది మనం చూస్తున్నటువంటి ప్రథమ అంశం. మరి అలాంటి టైంలో ఇంత భారీ నష్టం కేరళకి జరుగుతుందంటే అక్కడ తప్పిదం ఎవరిది అని మాట్లాడుకున్నట్లయితే అక్కడ అంటే రిసార్ట్స్ ఎక్కువ అవ్వడం, అక్కడ ఎక్కువ అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టూరిస్ట్కి సంబంధించిన ప్లేసెస్ కట్టడం కానీ లేదంటే ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా మారడం, అంటే అది నేచురల్ ప్లేస్, న్యాచురల్గా ఉండే ప్లేస్ని యథావిధిగా అలాగే ఉంచితే అక్కడ ఎటువంటి అనర్థాలు జరగవు. కానీ టూరిస్ట్ ప్లేసెస్ వాయనాడులో ఎక్కువగా టూరిజం రావడం వల్ల అక్కడ ఎక్కువ హోమ్ స్టేలు, రిసార్ట్స్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నది పక్కన ప్రవహిస్తున్న టైంలో అక్కడ మొత్తం కూడా దాని తీరుని మార్చడం వల్ల అక్కడ వాటర్ మొత్తం కూడా అటు ఇటు కలంత అయిపోయి అక్కడ వాటి న్యాచురల్గా వెళ్ళే ప్రవాహాన్ని ఆపడం వల్ల ఇటువంటి చర్యలు అనేవి జరుగుతున్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. సో ఇదంతా మానవ తప్పిదమే. ప్రకృతి కొంత చేస్తే ఈ తప్పిదాన్ని మానవులు ఎక్కువ చేసి ఈ ప్రళయానికి వాళ్ళే కారణమవుతున్నారనేసి అక్కడ శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి అంశం అన్నమాట. ఇది కేవలం ఇప్పుడు ఒక్కసారి కాదు, గత కొన్ని ఏళ్ల క్రితం కూడా ఇలా జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ విధంగా జరగబోతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఇలాంటి అంశాలు జరుగుతాయి అని అనుకున్నప్పుడు, ఏదైతే ఇప్పుడు రానున్న రోజులు ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వీటి మీద కొద్దిగా చర్యలు తీసుకొని ముందు హెచ్చరికలు జారీ చేస్తే వాళ్ళు ముందుకు జాగ్రత్తతో వేరే వలస ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మరి చూద్దాం కేరళ ప్రభుత్వం వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏంటి, ఎవరు దీనికి ఖచ్చితమైనటువంటి బాధ్యత వహిస్తారనేది వేచి చూడాల్సింది మనం ఇక. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.